నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగారికి గాను శ్రీమతి కె శ్రీదేవి గారు, కుమారి డోనగిరి ఐశ్వర్య గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోదాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి శ్రీమతి శ్రీదేవి గారి కుమార్తె కుమారి డోనగిరి ఐశ్వర్య గారి జన్మ శుభ సందర్భంగా అన్నగాం చేయడం జరుగుతుంది. అలాగే కుమారి డోనగిరి ఐశ్వర్య గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మనసులు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళ వల్ల మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విషయం ఎన్నో హ్యాపీనెస్ సహోదరి కుమారి డోనగిరి ఐశ్వర్య గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున అలాగే మీ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే తాతయ్య గారి ఆశీస్సులు, నాన్నమ్మ గారి ఆశీస్సులు, అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ అలాగే మీరు ఏ సంకల్పం అది నెరవేరని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా ఆశ్రమం తరపున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరపున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డోనగిరి ఐశ్వర్య గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ డోనగిరి ఐశ్వర్య గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే ఐశ్వర్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కీర్తి డి రవిశంకర్ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గవచ్చిన మనసారా కోరుకుంటూ అలాగే వారి ఆశీస్సు కూడా వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే శ్రీమతి కె శ్రీదేవి గారికి, కుమారి డోనగిరి ఐశ్వర్య గారికి దీర్ఘాయుష్మాన్ భవ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడైతేనే ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసమని దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కె శ్రీదేవి గారు, డోనగిరి ఐశ్వర్య గారు మీరు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఆ పరమశివుని ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు ఉప్సులమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్యానందం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు ఉప్సులమ్మ గారి వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు ఉప్సులమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు శ్రీమతి కె శ్రీదేవి గారు, కుమారి డోనగిరి ఐశ్వర్య గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీభవ. ఈరోజు అన్నదానం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే బెండకాయ టమాటా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. మనం